ఈరోజు ఈ సభా కార్యక్రమం విషయంలో ఇప్పుడే మా లక్ష్మణ్ కుమార్ గారు సహచర వెల్ఫేర్ మంత్రి గారు వచ్చి 2 విషయాలు చెప్పారు. అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మన మొత్తం 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రాతినిధ్యంలో ఒక అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి నుంచి. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆనాడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత 5 సంవత్సరాల కార్యక్రమాలు కానీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కూడా మంత్రిగా ఎవరు లేరు. 10 సంవత్సరాల పాటు మా సహచరుడు మా అన్న సతీష్ అన్న ఉంటే వాళ్ళ పార్టీ వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఈరోజు మీ అందరికీ కూడా చాలా మంది పెద్దలకు సుపరిచితులు మా నాన్నగారు శ్రీపాదరావు గారు, దాని తదుపరి నా నియోజకవర్గ ప్రజలు ఓ పక్షాన నా పరంగా నిలబడి 5 మార్లు నన్ను గెలిపించడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న టీవీలో చూస్తూ ఉన్నా మన వాడు అక్కడ నిలబడ్డాడు అన్న ఆశీర్వాదం మీరందరూ కూడా మనసులో అనుకుంటారు. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా నేను ఎక్కడున్నా కానీ నేను చాలా మందికి వస్తున్నప్పుడు చెప్తాను. చాలా మంది కూడా పరిచయాలు లేవు నాకు. ఈ సమైక్యకు సంబంధించి కానీ విడిగా సంఘాలకు సంబంధించి కూడా పరిచయం లేదు. నేను ఎప్పుడు మా వేణుగోపాల్ గారి అంకలు అడుగుతూ ఉంటాను. మీరు ఆ తులసి శ్రీనివాస్ గారికి చెప్తా ఉంటాను, మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే మోమాట పడవచ్చు, మనకు బిడియం ఉంటుంది, లేకుంటే మర్యాద దొరకకుంటే ఒక్క క్షణం కూడా మనం ఉన్నాం అక్కడ. మన స్వభావం డిఎన్ఏ. సో దాంట్లో నేను పొరపాటు చేయకూడదు, ఎందుకంటే తెలియదు. కొంతమంది వచ్చినప్పుడు చాలా బిజీగా ఉన్న తరుణంలో ఆ విధంగా అటెండ్ కాలేకపోతాం. దాన్ని వారికి తెలియజేసే కార్యక్రమం చేయాలి. మీరే పూర్తి స్థాయిలో నేను చాలా సందర్భాల్లో మా వేణుగోపాల్ గారి అందరికీ చెప్తా ఉంటాం, చెప్పి తెలియజేయండి మీరంతా కూడా ఉండి. ఎందుకంటే వారికి కావాల్సింది ఎక్కడో అక్కడ మన సహకారం కావాలి, ఏ విధంగా చేస్తామని స్ఫూర్తితో పోతూ ఉంటాం. నా గురించి వేదికపై ఉన్న అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఇంకా చాలా ఎదగాలనే ఆలోచనతో వారందరూ స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. నేను మీ అందరికీ ఒకటే మాట మనవి చేస్తా ఉన్నాను, ఎక్కడైనా మనకు సంబంధించిన హక్కు కానీ మనకు కావాల్సిన మరి అర్హతతో కూడుకున్న అంశంతో పాటు ఈరోజు ఎక్కడైనా మా సహకారం కావాలంటే, నేను ఈరోజు ఎన్నికలు వచ్చినాయని కాదు, ఎన్నికలు లేనప్పుడు కూడా మేము అందరూ కూడా చెప్తా ఉన్నా, నేనున్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తరుణంలో మీరందరూ స్వేచ్ఛగా రావచ్చు. మీరు వచ్చినప్పుడు కొద్దిగా నాకు తెలియజేసి వస్తే 2 నిమిషాలు ఏదైనా అంశం ఉంటే తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మా నవీన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ 10 రోజుల నుంచి వారిపైన ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో మరి మీడియాను ఉపయోగించుకొని చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉన్నాం. నాకు చాలా కూడా పరిచయం, చాలా దగ్గర వాళ్ళు. ఆ పిల్లోడికి బాగా చదువుకున్న వ్యక్తి, పీజీ చదువుకున్న, ఎంబీఏ చేసి, దాని తదుపరి సామాజిక సేవ దృక్పథంతో అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో సీట్ల గురించి కానీ హాస్పిటల్ నిర్వహణ విషయంలో కానీ అనేక సందర్భాల్లో ఒక స్పృహగలిగిన వ్యక్తి, నేను రాజకీయంలో ఎదగాలని పెద్దల అందరి దగ్గర కూడా ఒదిగి ఉండే వ్యక్తి నేను చూసినంత వరకు. ఏమంటావు ఏ ప్రభాకర్ వస్తుంది వారికి తెలుసు, ఎందుకంటే వారికి కూడా వారు ఫైట్. ఈరోజు నేను ఏం చెప్తానంటే, మీరందరూ కూడా నిశ్చితంగా ఉండండి. ఎందుకంటే రేపు ఎల్లుండో ఇంకోరు మన వాళ్ళు మీటింగ్ పెడతారు, ఆయన గురించి చెప్పే ఆలోచన చేస్తారు. మీరు ఒకసారి ఆలోచన, ప్రభుత్వంలో ఇంకా 3 సంవత్సరాల కాలం పాటు మళ్ళా ఎన్నికలు వచ్చే ముందు మళ్ళా దేవుడు మరి ఆశీస్సులతో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఉంటాం. మరి ఈ 3 సంవత్సరాలు మా మాటపై నమ్మకం పెట్టుకొని మీరందరూ కూడా నవీన్ కుమార్ యాదవ్కు
ఆశీర్వదించి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను స్థానికంగా ప్రభాకర్ రావు గారికి, చంద్రశేఖర్ గారికి, వారికి ఇక్కడ ఉన్న వారిని పిలవండి, బయట ఉన్న వాళ్ళని పిలిస్తే పెద్ద మీటింగ్ చేయొచ్చు. కానీ మీ అందరికీ అప్పీల్ చేయడానికి నేను ఒక ప్రస్తావన వారందరూ తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా నన్నే ఆశీర్వదిస్తున్నారని అనుకుని ఈరోజు వారిని కూడా రమ్మని చెప్పాము. కానీ ముఖ్యమంత్రి గారి రోడ్ షో ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తా ఉన్న తరుణంలో వారు రాలేకపోయారు. తప్పకుండా ఈరోజు నేను వారు గెలిచిన తర్వాత నేనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసే కార్యక్రమం చేస్తా. మీరు తప్పకుండా రేపు రాబోయే కాలంలో మీ ప్రాంతానికి సంబంధించి కానీ ఇక్కడ ఎవరైతే యువకులు మరి రాజకీయాల్లో ఉత్సాహం ఉన్నవారు వారు ముందుకొచ్చి మరి లీడర్షిప్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే తప్ప మన ఉనికి కానీ అదేవిధంగా మనకు సంబంధించిన సమస్యల విషయంలో పెద్దలు చెప్పినట్టు ఒక గొంతు వినిపించే కార్యక్రమం చేస్తే తప్ప మనకు కొద్దిగా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం నేనున్నా, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ను గెలిపియండి. మరి మీరందరితో పాటు ఇక కాని వాళ్ళు మన బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. మరి వారందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం.